హాయ్ అండి, వెల్కమ్ టు సింప్లీ శ్యామ్లా టాక్స్. ఈరోజు మనం టమాటో బెండకాయ కర్రీని ఏ విధంగా చేసుకున్నామో చూద్దాం రండి. టమాటాలను కొంచెం ఆయిల్ కొంచెం సాల్ట్ వేసుకొని మగ్గించుకోవాలండి. ఇప్పుడు మందంగాల ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. 3 మీడియం సైజ్ ఆనియన్స్, 3 రెబ్బలు తెల్లుల్లి, కరివేపాకు, ఎండుమిర్చి, కొంచెం ధనియాలు, ఆవాలు వేసి కాసేపు దీన్ని వేయించుకోవాలండి. తాలింపుకి ఏమేమి కావాలో అన్నీ అయితే వేసుకున్నాము. వీటన్నింటినీ కాసేపు వేయిద్దాం. ఇప్పుడు టమాటా ఎలా ఉడుకుతుందో చూద్దాం రండి. టమాటాలు అయితే ఇంకా బాగా ఉడకాలండి. మధ్య మధ్యలో దీన్ని కలుపుతూ ఉండాలి. బెండకాయ కోసం వేసుకున్న తాలింపు అయితే బాగా ఎగిపోయిందండి. మనం ముందుగా కట్ చేసుకున్న బెండకాయ ముక్కలన్నింటినీ ఇప్పుడు ఇందులోకి వేసేయాలి. ఇందులో అయితే ఇప్పుడు ఉప్పు ఏమి వేయకూడదండి. ఉప్పు వేయడం వల్ల తేమ అయితే ఉంటుంది కనుక జిగురులాగా అయిపోతుంది. అందుకోసం బెండకాయలు ఇప్పుడు సాల్ట్ వేసుకోవడం లేదు. టమాటాలు అయితే బాగా దగ్గర అయ్యాయి. టమాటా జ్యూస్ అయితే తయారైపోయిందండి. ఇంకా ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోవడమేనండి. బెండకాయల్ని చూద్దాం రండి. ఇంకా ఇప్పుడు ఇందులోకి కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసుకొని కాసేపు దీన్ని బాగా కలుపుకోవాలండి. నేనైతే మూత పెట్టుకోవట్లేదండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత చూడండి, బెండకాయలు అయితే బాగా ఏగిపోయాయి. ఈ విధంగా వేగిన తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్న టమాటా జ్యూస్ని అయితే ఇప్పుడు ఇందులోకి వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకొని ఇందులోకి మనకి కావలసిన సాల్ట్, ఒక చిటికెడు పసుపు, కొంచెం కారం వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిపైన కాసేపు మూత పెట్టి ఉంచుకోవాలండి. కాసేపు మూత పెట్టుకుని ఉంచేసరికి కర్రీ అయితే ఈ విధంగా రెడీ అయిపోయిందండి. ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. ఇంకా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.